ఇక తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది. దేశంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించేందుకు గత బీఆర్ఎస్ అన్ని ప్రణాళికలు రెడీ చేసింది. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు దాదాపు 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను బీఆర్ఎస్ 90% పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ హయాంలో వరంగల్కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మంజూరు చేశారు. దాదాపు 90% పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన కొద్దిపాటు పనులు పూర్తి చేసి వైద్య పరికరాలను అమర్చే దశలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన దవాఖానాపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ కుంటి సాకులు చెప్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దవాఖానా నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులు 3 రోజుల క్రితం ఓ మంత్రితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులు విడుదల చేయాలని వారు కోరినట్లు తెలుస్తోంది. వరంగల్లో అధునాతన వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 1116 కోట్లను ఆసుపత్రికి కేటాయించారు. భవన నిర్మాణం, సర్వీసుల కోసం 884 కోట్లు, వైద్య పరికరాల కోసం 107 కోట్లు, ఇతర పనులకు 125 కోట్లు కేటాయించారు. 2208 పడకలతో ఆసుపత్రి నిర్మించాలని PMSSY దవాఖానాలోని 250 పడకలతో కలిపి 2458 పడకల అద్భుతమైన దవాఖానా ఏర్పాటు చేయాలని భావించారు. దాని ప్రకారం హాస్పిటల్లో 35 విభాగాల్లో 500 డాక్టర్లు, 1000 మంది నర్సులు, 1000 మంది పారామెడికల్, ఇతర సిబ్బంది పనిచేసేలా సదుపాయాలు కల్పించాలని భావించారు. అదికాక వైద్య పరీక్షలు, అత్యవసర సేవలు, అన్ని బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం, శస్త్రచికిత్సలు, అవయవాల మార్పిడి, కీమోథెరపీ, రేడియేషన్, సెంట్రల్ కిచెన్ వంటి సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పర్యావరణ రహిత భవనం, వ్యర్థాల నిర్వహణకు సదుపాయంతో నిర్మించేలా డిజైన్ చేశారు. నిర్మాణ ఖర్చులు పెరగడంతో అధికారులు అంచనాలు పెంచారు. నిర్మాణ పనులు 2023 నవంబర్ చివరి వరకు పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు దాదాపుగా ఆగిపోయాయి. ఇందుకు కారణం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 29న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానా పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ అంచనాలు పెరిగాయని, ఖర్చులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు పూర్తిగా వచ్చిన దవాఖానా పనులు రేవంత్ రెడ్డి ఆదేశాలతో నెమ్మదించాయి. విచారణ పేరుతో అద్భుతమైన ఆసుపత్రిని అడ్డుకోవడం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తొందరగా పనులు పూర్తి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.